దుర్మార్గుడు అంటే పాపాత్ముడు, మానమునందుట వలన నాకు సంతోషం లేదు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనము నశించిపోవటం దేవునికి సంతోషం కాదు. మనము మన యొక్క దుర్మార్గతను, మన పాపాన్ని వదిలిపెట్టి మరి ఆయన వైపు తిరగటము, సన్మార్గంలో తిరగటమే దేవునికి ఇష్టమని రాయబడింది. కనుక మరి మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపం చెందినట్లయితే దేవుడు పాపం నుంచి విడిపిస్తాడు. మరి పాపం నుంచి విడిపించడం అంటే మనం అన్ని పరిస్థితుల్లో కూడా మనం విడిపించబడాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం కదా, విడుదల కోరుకుంటూ ఉంటాం. అన్ని విషయాల్లో మనం విడుదల కోరుతున్నాం, కానీ పాపం విషయమై ఎందుకు మనము విడుదల కోరకూడదు? ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కష్ట